అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జమీన్ రైతు పత్రిక ఫౌండర్ అయినటువంటి డోలేందర్ ప్రసాద్ గారు, ఆయన తన వ్యాసంలో నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం అయిన తర్వాత ఆయన చెప్పకనే చెప్తున్నారు, నారా లోకేష్ గారు తన యొక్క టీంను పార్టీలోకి తీసుకుంటా ఉన్నారు. మరి ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి గబ్బిలాల మాదిరి వేలాడుతున్నా సరే వాళ్ళందరినీ దూరం పెట్టి తనదైనటువంటి రీతిలో వెళుతున్నారు అని చెప్పేసి రాయడం జరిగింది. అయ్యా ప్రసాద్ గారు, పాత నీరు పోయి కొత్త నీరు రావాలని చెప్పేసి మీరే వ్యాసాలు రాస్తారు. పాత నీరు వెళ్ళి కొత్త నీరు రావాలి, పాత తరం పోయి కొత్త తరం రావాలి, మరి యువకులు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు. మరి అది అమలు చేస్తే మటుకు విమర్శిస్తా వ్యాసాలు రాస్తారు. ఇది ఏ విధంగా మీకు సబబు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. ఇదేదో మిమ్మల్ని విమర్శించాలని కాదండి. ఈరోజు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని సభ్యత్వాల పరంగా కానీ, ఈరోజు కార్యకర్తల సంక్షేమం దృష్ట్యా అయినా సరే తనదైనటువంటి మార్కును పార్టీలో కూడా ఉండాలి అనేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారా లేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక స్టైల్ ఉంటుంది, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆయన పరిపాలన కాలంలో ఆయనకు ఒక స్టైల్ ఉండేది, నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక స్టైల్ ఉంటుంది. మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు ఒక స్టైల్ ఉంది. ఇప్పుడు నారా లోకేష్ గారికి కూడా ఒక స్టైల్ ఉంటుంది. స్టైల్ నథింగ్ బట్ విధి విధానం, ఒక ఆలోచన తీరు. మరి ఈ ఆలోచన తీరు అనేది పాత తరం మాదిరిగా ఉండాలనుకోవడము ఇప్పుడున్నటువంటి కొత్త తరానికి నచ్చుతుందా లేదా అనేది కూడా మీ యొక్క వ్యాసంలో రాసి ఉంటే చాలా బాగుండేది. సరే, ఇకపోతే విషయంలోకి వస్తే కళా వెంకట్రావు గారి గురించి ఆయన చెప్పడం జరిగింది. కనీసం ఆయన ఉపాధ్యక్షుడిగా నియమించారు, మరి ఎన్నో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సార్, మీరు మర్చిపోయారేమో ఒకసారి మీరు గుర్తుకు చేస్తూ, కళా వెంకట్రావు గారు, నాకు తెలిసి నాకున్నటువంటి అవగాహన మేరకు నేను చెప్తా ఉన్నాను, కళా వెంకట్రావు గారు పార్టీలో అన్ని పదవులు అనుభవించారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. అయితే మరి అలా అన్ని పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు, అంత గబ్బిలాల వరే వేలాడుతున్నటువంటి మీరు చెప్పేదాని ప్రకారం చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో దాని ప్రకారము మరి ఎందుకు ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళడం జరిగింది? ఒక్కసారి దాని గురించి కూడా వ్యాసం రాసి ఉంటే ఇంకా చాలా బాగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తెలుసుకునే వాళ్ళని చెప్పేసి మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు నారా లోకేష్ గారు కిలార్ రాజేష్ గారిని కానీ, సానా సతీష్ గారిని ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నారు. వీళ్ళకి పార్టీతో పెద్దగా పట్టు లేదు. ఎప్పటి నుంచో రాజకీయాలలో నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అంటి పెట్టుకున్నటువంటి వాళ్ళ టీంకి ఇప్పుడు లోకేష్ గారు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారనేది, అది ఏమి జరుగుతుందనేది కూడా అని చెప్పేసి మీరు రాయడం జరిగింది. సార్, నందమూరి తారక రామారావు గారు తన యొక్క స్టైలు, ప్రజల సంక్షేమం దృష్ట్యా ఆనాడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి నినాదంతో ఆయన ప్రజల్లోకి రావడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు అధికార పీఠం, అధికారం ఎలా ఉంటుందో అధికారంలోకి కూర్చోబెట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సార్, నందమూరి తారక రామారావు గారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి అధ్యక్షుడయ్యారు. నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈరోజు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీకి నియమింపబడ్డారు. కొత్త తరం వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి కొత్త తరానికి నడవడికలు కానీ, ఆలోచన విధానాలు కానీ, స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ కానీ ఏ విధంగా ఉండాలనేది మీకు తెలియనిది కాదు. మరి కళా వెంకట్రావు గారి మీద మీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఎందుకు పీఆర్పీలోకి వెళ్ళాడు అనేది కూడా మీరు తెలియజేస్తుంటే చాలా బాగా ఉండేది. నారా లోకేష్ గారు ఈరోజు 1 కోటికి పైగా సభ్యత్వాలు చేయడం జరిగింది. దాదాపు 3200 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం జరిగింది. దాదాపు 195కు పైగా నియోజకవర్గాలు ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. ఆల్మోస్ట్ రాష్ట్రం మొత్తం చేయడం జరిగింది. మరి కష్టపడినటువంటి వ్యక్తి, తండ్రి జైలుకి వెళితే ఎవరు కూడా ఆనాడు ఢిల్లీలో సపోర్ట్ చేయనటువంటి వ్యక్తులు. సరే, మీరు అది కూడా రాసి ఉంటే నారా లోకేష్ గారు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన తన యొక్క సమస్యలను ఏ విధంగా అధిగమించాడు, ఈ పార్టీకి ఈ స్థానానికి అర్హుడా కాదా అని చెప్పేసి మీరు రాసి ఉంటే చాలా బాగుండేది. ఏదో విమర్శించాలి అధికార ప్రభుత్వము. సార్, ఇక్కడ ఎవరు సీనియర్లను అగౌరవపరచలేదు.
నారా లోకేష్ గారు ఇప్పుడున్నటువంటి కొత్త తరాన్ని పార్టీలోకి తీసుకోవాలని ఈరోజు మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా, లీడర్లను కూడా పోలిట్ బ్యూరోలోకి తీసుకోవడం జరిగింది. ఆయన క్లియర్గా పదే పలు బహిరంగ సభలపైన క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. అయ్యా, గ్రామ స్థాయి నుంచినటువంటి ఒక వ్యక్తి పోలిట్ బ్యూరో స్థాయికి ఎదగాలి ఈ పార్టీలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేను మన పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్తోనే ఎక్కువగా పోరాడాను, జగన్మోహన్ రెడ్డి గారితో 2 సార్లు పోరాడితే మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో 5 సార్లు పోరాడాను అని కంపారిజన్ చేసే విధంగా ఆయన పలు సందర్భాల్లో పలు వేదికలపైన ఉత్తమ కార్యకర్తలతోనూ సమన్వయ కార్యకర్తల సమావేశంలోనూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సరే, ఒక పార్టీ నిర్ణయము అధిష్టానం ఎన్నో ఆలోచన చేసి తీసుకుంటూ ఉంటుంది. సరే, ఈరోజు సీనియర్లను ఎక్కడా అగౌరవపరచలేదు. మరి వారి యొక్క స్థానాలను భవిష్యత్తులో ఏ విధంగా తీసుకెళ్లాలనే ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎంతసేపు ప్రజలలో తెలుగుదేశం పార్టీ కూటమిపై వ్యతిరేకత వచ్చే విధంగా మీరు రాజకీయ విమర్శలు చేయడం అనేది ఇది మీకు తగునా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతూ ఉన్నా. కాబట్టి ప్రసాద్ గారు, మీరు చాలా అనుభవజ్ఞులు, ఎంతో సమాజాన్ని చూసినటువంటి వ్యక్తులు, ఎన్నో రాజకీయాలు చూసినటువంటి వ్యక్తులు. నారా లోకేష్ గారిని, కొత్త తరాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. చేసినటువంటి తప్పులను సరిదిద్దుకునే విధంగా ఆయనకు సలహాలు ఇవ్వాలి. కానీ ఇలాగా పత్రికలు వ్యాసాలు రాస్తే ఈరోజు ఎన్నో కష్టాలు ఒడిదుడుకుల్ని ఎదుర్కొని కొన్ని లక్షల మంది కార్యకర్తల యొక్క కష్టంతో, అమరావతి రైతుల యొక్క కష్టంతో, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టంతో, నారా లోకేష్ గారి యొక్క కష్టంతో ఎంతోమంది కేసులు పెట్టించుకొని ఎంతోమంది బలిదానాలు, హత్యలు చేయించుకున్నటువంటి వ్యక్తుల కష్టం సార్ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం. ఏదో ఆషామాషిగా రాలేదు, 94% స్ట్రైక్ రేట్తో రావడం జరిగింది. ఇటువంటి ప్రభుత్వానికి మీరు తగిన సమయం వెచ్చించి నారా లోకేష్ గారికి సలహాలు ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.